అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 28 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ అనుతో డిన్నర్ అని చాలా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. తొందరగా వెళ్ళాలని ఫ్లాట్కి చేరుకుంటాడు. ఫ్లాట్కి వెళ్ళేసరికి కిషోర్ ఎక్కడికో వెళ్తున్నాడు. కార్తీక్: కిషోర్, ఏంటి ప్లాన్? కిషోర్: నిత్య దగ్గరికి బావా. కార్తీక్: అవునా? కిషోర్: నువ్వేంటి చాలా హుషారుగా ఉన్నావు? కార్తీక్: అమ్మో, వీడికిప్పుడు చెప్పకూడదు, వచ్చాక సర్ప్రైజ్ చేస్తాను. ఏం లేదు, నేను కూడా కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను, ఆ విషయమే నీకు చెబుదామని. కిషోర్: సరే బావా, నాకు లేట్ అవుతుంది, బాయ్. కార్తీక్: అమ్మయ్య, వీడి టార్చర్ తప్పింది, తొందరగా రెడీ అవ్వాలి, ఏం వేసుకోవాలి అంటూ తన వార్డ్రోబ్ చెక్ చేసుకుంటున్నాడు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయిపోయాడు. 6 feet ఉంటాడేమో ఆ డ్రెస్లో మన కార్తీక్ కత్తిలా ఉన్నాడు. అనుకి లొకేషన్ షేర్ చేసి తాను రెస్టారెంట్కి బయలుదేరాడు. అదొక రూఫ్ గార్డెన్ రెస్టారెంట్. చాలా బాగుంది ఆ రెస్టారెంట్. అనుతో కలిసి స్పెండ్ చేసే టైం కోసం అను కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు కార్తీక్. చల్లని గాలి కార్తీక్ని తాకింది. తల తిప్పి దూరంగా చూశాడు. వైట్ కలర్ చుడీదార్లో లూజ్ హెయిర్తో అను నడిచి వస్తుంటే ఆకాశంలో చందమామ నేల మీద నడుస్తున్నట్లు ఉంది కార్తీక్కి. అనుని అలా చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. హాయ్ బావా అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి తల తిప్పి చూశాడు కార్తీక్. అను పక్కన కిషోర్ నిత్యాన్ని చూసి షాక్ అవుతాడు. అను వైపు చూస్తాడు. అను నవ్వు దాచుకుంటూ తల పక్కకి తిప్పుతుంది. నేను అడగగానే నువ్వు డిన్నర్కి వస్తాను అన్నప్పుడే డౌట్ వచ్చిందే రాక్షసి. ఈ కిషోర్కైనా బుద్ధుండాలి కదా, నిత్యతో ఎంజాయ్ చేయకుండా మా మధ్యకి వచ్చాడు అని మొహం మార్చుకుంటాడు కార్తీక్. కిషోర్: బావా, ఎలా ఉంది సర్ప్రైజ్? కార్తీక్: సర్ప్రైజ్ కాదురా, ఇది షాక్. సర్లే, ముందు వచ్చి కూర్చోండి. అను నిత్య ఒకవైపు, కార్తీక్ కిషోర్ ఒకవైపు కూర్చుంటారు. ఏం కావాలో ఆర్డర్ ఇస్తారు. కిషోర్: మా అను అక్క ఎంత మంచిదో చూసావా బావా, నువ్వు అలా డిన్నర్ గురించి ప్లాన్ చేయగానే మాకు ఇలా ఇన్ఫామ్ చేసేసింది. అందుకే తొందరగా రెడీ అయి నిత్యాన్ని తీసుకొని అను అక్కని పిక్ చేసుకొని వచ్చేసాను. కార్తీక్కి అను మీద కోపం పెరిగిపోతుంది. కార్తీక్ కిషోర్ చెవిలో: మీ అక్క పిలిస్తే వచ్చేస్తావారా, నా గురించి ఆలోచించవారా? కిషోర్: సారీ బావా, ఏదో నిత్యతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అనుకున్నాను. కార్తీక్: మీ ఇద్దరికి ఆఫీస్ టైం సరిపోవడం లేదారా, ఇక్కడ నాకే సరిపెట్టావు. ఇప్పుడు చూడు నలుగురం ఎలా కూర్చున్నామో, కనీసం అను పక్కన కూర్చునే ఛాన్స్ లేకుండా చేశావు. కిషోర్: సారీ బావా, ఉండు, ఇప్పుడే మేనేజ్ చేస్తాను. అను: ఏంటి మీ ఇద్దరి గుసగుసలు, మాకు చెప్పొచ్చు కదా. కిషోర్: ఏం లేదక్క, నువ్వు ఏమీ అనుకోనంటే నేను నిత్య పక్కన కూర్చుంటాను, ప్లీజ్. అనుకి అర్థమై కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ కన్ను కొడతాడు. అను వెళ్ళి కార్తీక్ పక్కన కూర్చుంటుంది. ఎవరూ చూడకుండా కార్తీక్ని నడుము దగ్గర గిచ్చుతుంది. కార్తీక్ చిన్నగా అరుస్తాడు. నిత్య, కిషోర్ ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు అంటూ అను వైపు చూస్తాడు. అను తన వైపు చూస్తూ నవ్వుతుంటుంది. ఆ నవ్వు చూసి అను మీద కోపం మర్చిపోతాడు. అను తనతో అంత చనువుగా బిహేవ్ చేయడం కార్తీక్కి చాలా బాగా నచ్చుతుంది. డిన్నర్ రావడంతో నలుగురు తింటూ ఉంటారు. నిత్య, కిషోర్ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అను కార్తీక్కి దగ్గరగా జరిగి ఈ వైట్ షర్ట్లో చాలా స్మార్ట్గా ఉన్నారు అని చెప్తుంది. కార్తీక్ అను వైపు చూస్తాడు. అను కూడా కార్తీక్ వైపు చూడడంతో ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ మన నిత్య కిషోర్లు వీళ్ళని చూసి, కిషోర్: నిత్య, అసలు లవర్స్ మనిద్దరమా లేక వాళ్ళిద్దరా? నిత్య: నువ్వు నోర్మోయిరా బాబు, మంచి గౌతమ్ మీనన్ మూవీ ఎదురుగా కనిపిస్తుంటే చూడకుండా. కిషోర్:
నిజంగా ఇద్దరు భలే ఉన్నారు కదా. నిత్య: అవును, చూడు ఒకరి కళ్ళలోకి ఒకరు ఎలా చూసుకుంటున్నారో. మనం ఉన్నామనే విషయం కూడా గుర్తులేదు వాళ్ళకి. నువ్వు ఉన్నావు వేస్ట్ ఫెలో. కిషోర్ గట్టిగా: ఏం మాట్లాడుతున్నావు? అను కార్తీక్ ఈ లోకంలోకి వచ్చి: అను: ఏమైంది కిషోర్? నిత్య చిన్నగా: డిస్టర్బ్ చేసేసావురా పంది. కిషోర్: ఏం లేదక్క, నిత్య నిన్ను ఒక విషయం అడగమంటుంది. నిత్య: అది అను, సాటర్డే మా ఎంగేజ్మెంట్ కదా, సో నువ్వు రేపు ఈవినింగ్ మా ఇంటికి వచ్చేయవా? అను: అంత ముందుగా ఎందుకు? నిత్య: ప్లీజ్ అను, నీకు తెలుసు కదా ఇంట్లో నేను తమ్ముడు, సో తమ్ముడికి ఏమీ తెలియదు, నువ్వు ఉంటే నాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్. అను: సరే ట్రై చేస్తానులే. నిత్య: థ్యాంక్స్ అను. కిషోర్: అక్క, రేపు ఈవినింగ్ నిన్ను మీ ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటాను, సరేనా? అను: సరే. అందరూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. నలుగురు కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా అను కార్తీక్ ఒకరి మీదకి ఒకరు జరుగుతూ ఉంటారు. నలుగురు భుజాల మీద చేతులు వేసుకొని సెల్ఫీ దిగుతుండగా అను తల దించేస్తుంది తన మీద ఉన్న కార్తీక్ చేతి వల్ల. అను చూడు అని కిషోర్ పిలవడంతో కెమెరా వైపు చూస్తుంది. కార్తీక్ మాత్రం అను కళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అను మొహంలో తాను ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఎక్స్ప్రెషన్ ఏదో కనిపిస్తుంది కార్తీక్కి. అది ఏమిటో అర్థం కాదు. నలుగురు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ అన్నీ తిరుగుతూ ఇంటికి బయలుదేరుతారు. కిషోర్ డ్రైవ్ చేస్తుంటే నిత్య తన పక్కన కూర్చుంటుంది. వెనుక కార్తీక్, అను కూర్చుంటారు. అను చాలా టైర్డ్ అయిపోవడంతో కార్తీక్ భుజం మీద వాలిపోతుంది. కార్తీక్కి అను అలా తనకి అంత దగ్గరలో ఉండడం చాలా బాగా నచ్చుతుంది. అను చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. మెల్లిగా అనుని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. చంటిపిల్లల నిద్రలో కూడా నవ్వుతున్న అనుని చూసి అను నుదిటి మీద కిస్ చేస్తాడు. కిషోర్ కార్ని అను ఇంటి దగ్గర ఆపుతాడు. కార్తీక్కి అనుని అలా చూస్తూ అనుని డిస్టర్బ్ చేయాలనిపించదు. కానీ తప్పక అనుని నిద్రలేపుతాడు. నిద్రలేచిన అను తాను ఎక్కడ ఉందో చూసుకొని కార్తీక్కి సారీ చెప్పి కిందికి దిగుతుంది. కార్తీక్ కూడా కారులో నుంచి దిగుతాడు. కిషోర్ నిత్యలకి బాయ్ చెప్పి థ్యాంక్ యూ అంటూ కార్తీక్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ చేతిని అందుకున్న కార్తీక్ అనుని చూస్తూ ఉంటాడు. అది గమనించిన కిషోర్ కార్ హారన్ కొడతాడు. కార్తీక్ అనుకి బాయ్ చెప్పి ముగ్గురు వెళ్ళిపోతారు. మరుసటి రోజు శుక్రవారం. నిత్య, కిషోర్లు ఆఫీస్కి లీవ్ పెట్టేస్తారు. టీం అంతా ఎంగేజ్మెంట్కి ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదు అంటూ డిస్కస్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అను వర్క్ బిజీలో ఉంటుంది. కార్తీక్ మాత్రం దూరం నుంచి అనుని చూస్తూ సైట్ కొడుతూ ఉంటాడు. ఆ రోజు ఈవినింగ్ కార్తీక్ అనుని గుడికి తీసుకెళ్ళి అనుని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన అనుకి అమ్మ కస్తూరి గారు కనిపిస్తారు. అను: అమ్మ, ఎప్పుడొచ్చావు? కస్తూరి గారు: ఉదయమే వచ్చాను, నేను వచ్చే టైంకి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు. అను: అవునా, సరే అమ్మా, నేను ఫ్రెష్ అయి వస్తాను. కస్తూరి గారు: తొందరగా రా, నీకోసం ఆనియన్ పకోడీ వేశాను. అను: సరే అమ్మా. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, రేపే కిషోర్ నిత్య ఎంగేజ్మెంట్ అమ్మా. నన్ను ఈరోజు అంటే ఇప్పుడే నిత్య ఇంటికి రమ్మంటుంది, వెళ్ళనా? కస్తూరి గారు: వద్దు, వెళ్ళొద్దు, రేపు ఎంగేజ్మెంట్కి కూడా. అను: సరే అమ్మా, వెళ్ళను. సరే అమ్మా, నేను ఫ్రెష్ అయి వస్తాను. కస్తూరి గారు మనసులో: నేను నీతో చాలా మాట్లాడాలి చిన్ను, అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కిషోర్ ఫోన్ చేస్తున్నాడు. అను: హలో కిషోర్. కిషోర్: అక్క, రెడీయా? వస్తున్నా. అను: లేదు కిషోర్, నేను రావడం లేదు, కొంచెం పని ఉంది. కిషోర్: సరే అయితే రేపు ఎర్లీగా వచ్చేయి. అను:
అంటే కిషోర్, రేపు కూడా నేను రావడం కుదరదు అనుకుంటాను. కిషోర్, సరే అక్క, బాయ్. అను, హలో హలో పెట్టేశాడు. కోపం వచ్చినట్లుంది. పాపం, వాడి తప్పేముంది? నేనే అనవసరంగా మాటిచ్చాను. అను ఫ్రెష్ అయి వచ్చి అమ్మ దగ్గర కూర్చుంటుంది. అనుకి పకోడీ పెట్టి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్తారు కస్తూరి గారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. అను డోర్ తెరిచి ఎదురుగా ఉన్న కిషోర్, నిత్యాని చూసి షాక్ అవుతుంది. అను ఇద్దరిని లోపలికి రమ్మంటుంది. ఇద్దరు లోపలికి వస్తారు. వచ్చింది ఎవరు అంటూ కిచెన్లో నుంచి బయటికి వస్తారు కస్తూరి గారు. కిషోర్, నిత్య, నమస్తే ఆంటీ. కస్తూరి గారు, నమస్తే, బాగున్నారా ఇద్దరు? కిషోర్, నిత్య, బాగున్నాం ఆంటీ. అను, మీరేంటి ఇక్కడ? రేపు మీ ఎంగేజ్మెంట్ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇద్దరు? ఏమైనా ప్రాబ్లమా? కస్తూరి గారు, అవును, ఇంతకుముందే చిన్ను చెప్పింది మీ ఎంగేజ్మెంట్ అని. మరి మీరిక్కడ? కిషోర్, ప్రాబ్లం ఏం లేదా ఆంటీ. రేపు అను ఎంగేజ్మెంట్కి రావడం కుదరదు అని చెప్పింది. అందుకే తనకి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని అడగడానికి వచ్చాము ఇద్దరం. అను, కిషోర్, రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని నేను రావడం లేదని పోస్ట్పోన్ చేస్తాను అంటున్నావేంటి? మీ పేరెంట్స్, నిత్య పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆలోచించావా? నిత్య, లేదు అను, మా పేరెంట్స్ కూడా నువ్వు లేకుండా ఈ ఎంగేజ్మెంట్ వద్దు అంటున్నారు. సో నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే పెట్టుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. కస్తూరి గారు, ఏంటమ్మా ఇది? అను రాకపోయినంత మాత్రాన ఇలా ఎంగేజ్మెంట్ ఆపేసుకుంటారా? తప్పు కదా. కిషోర్, అమ్మ, ఒక మాట. అను మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే నా సొంత సిస్టర్స్ రాకపోయినా ఈ ఎంగేజ్మెంట్ నేను జరగనిస్తాను. కానీ అను లేకుండా జరగనివ్వను. నాకు కాదు కాదు, మాకు అను అంత ఎక్కువ. అను మౌనంగా నిలబడిపోతుంది, ఏం చేయాలో తెలియక. కస్తూరి గారు తన కూతురిపైన వాళ్ళు చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి ఆశ్చర్యపోతారు. నీకోసం వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ మనసులో నీవు ఏ స్థాయిలో ఉన్నావో నాకు అర్థమవుతుంది చిన్ను. వెళ్ళి బట్టలు సర్దుకొని ఎంగేజ్మెంట్కి వెళ్ళు. కిషోర్, నిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వద్దు అమ్మా అని అను అంటూ ఉండగా, అను మీతో వస్తుంది, కానీ రేపు ఈవినింగ్కి మళ్ళీ తనని పంపించేయాలి, సరేనా కిషోర్? ఓకే అని చెప్పి కిషోర్, నిత్య కస్తూరి గారి కాళ్ళకి నమస్కరించి ఆవిడని కూడా ఎంగేజ్మెంట్కి రమ్మంటారు. నేను రాలేను, మీరు అనుని తీసుకొని వెళ్ళండి అని నవ్వుతుంటారు. అను తన డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేసుకొని కిషోర్, నిత్యతో వెళ్తుంది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సారీ అండి, ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ని డేస్ విలేజ్కి వెళ్ళడం వల్ల ఇంటర్నెట్ ప్రాబ్లంతో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.